మనం ఇప్పుడు మాట్లాడబోయేది 2025 ఇయర్లీ ప్రెడిక్షన్స్ అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం. దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది? గోచారంలో ఏమేం ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి 2025లో ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఏదైనా రాశి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము. మేజర్ ప్లానెట్స్ మనకున్నదేంటంటే గురు, అలాగే ఏంటంటే శని, తర్వాత రాహు, కేతువులు. ఈ 4 ప్లానెట్స్ కూడా, ఈ 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ 4 ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అనమాట. ఫస్ట్ మనం మాట్లాడుకోయేది ఏంటంటే శని. ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది. ఏలినాడ్స్ అని ఉంది, ఏలినాడ్స్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా. సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా ఏలినాడ్స్ అని వెళ్ళిపోతుందన్నమాట. అది ఎప్పుడవుతోంది? ఎందుకంటే శని గోచారమేమో మార్చ్ 29th 2025కి అవుతోంది. ఎక్కడికి వెళ్తోంది? మీనానికి వెళ్తోంది. కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఇప్పుడు ఏలినాడ్సని అనేది మొదలవుతోందనమాట. అలాగే మనం చూసాము అంటే రాహు మూవ్ అవుతున్నారు. ఎప్పుడు మే 18కి ఎక్కడికి? కుంభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు. సో కొంతవరకు ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఊరట, అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఊరట కలుగుతోంది అనమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురు, ఈ 4 గ్రహాలు మేజర్ నేను చెప్పినట్టు. ఈ గురు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అంటే వక్రిచ్చున్నారనమాట. ఆయన ఫిబ్రవరి 4th డైరెక్ట్ అవుతున్నారు. ఎక్కడ? వృషభ రాశిలో. వృషభ రాశి నుంచి ఇప్పుడేమో మిథున రాశికేమో మే 14th మూవ్ అవుతున్నారనమాట. సో ఈ 4 గ్రహాలు బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజగ్రహం. సో కుజుడు ఏంటంటే నీచపడాడు. అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం, రిట్రోగ్రేడ్లో ఉండడం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట. సో ప్రస్తుతం ఏంటంటే జూన్ 7th ఆయన సింహానికి వస్తున్నారు. సో ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ 2025, ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ 2025. అలాగే మనం చూసాము అంటే జనవరి 14th సన్ ఏమో మకరానికి ప్రవేశిస్తున్నారు. అంటే ఏంటి? మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం, అందరికీ తెలుసు. అలాగే ఏంటంటే మెర్కురీ ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుస్సు, తర్వాత ఏమో మళ్ళీ ఏమో మకరం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు. ఈ గ్రహాలన్నీ ఏంటంటే 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటారు. సో అంతవరకు మనము మరీ ఎక్కువ తీసుకోలేము, ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు. సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు మనం ఇప్పుడు మాట్లాడేది కుంభరాశి వాళ్ళ గురించి. కుంభరాశి వాళ్ళకి 2025లో ఎలా ఉందో చూద్దాము. రాశి ఫలితాలు సంవత్సరం అంతా మాట్లాడుతున్నాం మనం. కుంభరాశి వాళ్ళకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు శని కుంభంలో ఉన్నారు. ఈ రాశికి అధిపతి కూడా శని అయ్యారు కదా. సో శని ఏమో మనకి ఏంటంటే మార్చ్లో మనకి మీనానికి మూవ్ అవుతున్నారు అనమాట. సో లక్కీగా ఏంటంటే కుంభరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే కొంతవరకు శని ఏంటంటే నెత్తిమి కూర్చున్నారు కదా ఇప్పటి వరకు, ఆయన పైకి వెళ్ళేప్పటికీ చాలా మటుకు రిలీఫ్ అనేది ఉంటుంది. ఇది ఇయర్ ఆఫ్ రిలీఫ్ అండ్ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అండ్ ప్రోగ్రెస్ ఉండే ఒక ఇయర్ కింద మనం తీసుకోవచ్చు కుంభరాశి వాళ్ళకి. ఏంటంటే కుంభరాశి వాళ్ళకి అంటే ఏంటి, ఎప్పటికైనా కుంభం అంటేనే మనం చూసాము అంటే లైఫ్ ఇచ్చే ఒక రాశి కింద మనం తీసుకుంటూ ఉంటాము. అంటే ఏంటంటే అందరికీ మనం చేయాలి, అందరితో మనం ఒకళ్ళు అనుకునే ఈక్వాలిటీ ఉండే ఒక రాశి కింద మనం తీసుకుంటూ ఉంటాము. అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ లార్డ్, అంటే సెకండ్ అండ్ 11th లార్డ్ కుంభరాశి వాళ్ళకి మనకి గురువు అయ్యారు. గురువు కూడా ఏంటంటే 5వ ఇంటికి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది మార్చ్ తర్వాత, ఎందుకంటే 4th హౌస్లో కూడా జూపిటర్ ఉన్నారు. 4th నుంచి 5th మూవ్ అవుతున్నారు కనుక పరిపూర్ణంగా వీళ్ళకి లక్ అనేది ఎక్కువ ఫేవర్ అవుతుంది అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఈ రాశిని కూడా ఆయన చూస్తున్నారు. సో చాలా బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే రాహు కూడానే వస్తున్నారు. రాహు కూడా ఉండేప్పటికంటే రాశికి వస్తున్నారనమాట మేలో. వచ్చినప్పటికీ ఏంటంటే మంచి ఫారిన్ ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవుతాయి. అలాగే ఏలినాడ్స్ అని ఉండేప్పటికీ, శ్రమ ఉండేప్పటికీ
పైకెళ్ళే ఛాన్సెస్, బాగా డబుల్ ప్రమోషన్, ట్రిపుల్ ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్. అంటే ఏంటంటే జంపింగ్ ఒక ఇదే అనుకుందాం. అలాంటి ఛాన్సెస్ అంటే కొన్ని అడ్డంగాలు తొలగిపోయిన తర్వాత ఈజీగా పాత్ అంతా ఈజీగా అయిపోతుంది గనక శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. శ్రమ పడినప్పటికీ, అందుకనే ఇందాక నుంచి చెప్తున్నాను, శ్రమ పడినప్పటికీ వీళ్ళకి తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ సంవత్సరంలో ఎక్కువ ఉంటాయి. సో బాగుంటుంది. అలాగే ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఫారిన్ టచ్లో ఉండే వాళ్ళకి కానీ, లేకపోతే ఫారిన్ తోటి ఎవరైనా వాళ్ళు బిజినెస్ వెంచర్స్ చేసే వాళ్ళకి కానీ, ఏదైనా స్టార్టప్ చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ, లేకపోతే ఇన్వెన్షన్స్ చేసే వాళ్ళకి కానీ తప్పక సంపద అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కొంతవరకు ఇంటి పరిస్థితి అంటే ఏంటి అంటే మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, దాంపత్య జీవితం, అలాగే పిల్లలతో ఒక రిలేషన్షిప్ అవన్నీ మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో. అదొకటి కాకుండా మనకి మార్స్ అన్న అతను కూడా ఏంటంటే కుజుడు మనకి జూన్లో కిందకి సింహానికి దిగుతున్నారు. సో మార్స్ కేతు అనేది మనకి సింహాల్లో మనకి జూన్లోంచి వస్తున్నారనమాట. మార్స్ కుజుడు కిందకి దిగినప్పటి నుంచి వీళ్ళకి ఇంకా బాగుంటుంది. అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. దేంట్లో? కెరియర్ పాత్లో. అంటే ఏంటి? వాళ్ళు చేసే ఉద్యోగం కానీ, ఉద్యోగ రీత్యా పైకి రావడం కానీ, ప్రమోషన్స్ రావడం కానీ, దాని మీద సంపద రావడం కానీ, లేకపోతే ప్రాజెక్ట్స్ ఎక్కువ చేసి దాంట్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో కానీ, ప్రాజెక్ట్స్ చేసిన దాంట్లో కానీ ఎక్కువ లాభాలు పొందడం కానీ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక శని అనుగ్రహం కూడా వీళ్ళకి ఉంది. అలాగే గురు అనుగ్రహం కూడా ఉంది కనుక వీళ్ళకి ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. పట్టుకుందల్లా బంగారం అన్న కానీ అట్లీస్ట్ సిల్వర్ అయినా ఉంటుంది. తప్పక వీళ్ళు సిల్వర్ ఆర్నమెంట్స్ ఒంటి మీద వేసుకుంటే, నిత్యం వేసుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే కొత్త వెంచర్స్ వస్తాయి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి స్పిరిచువాలిటీ మీద మక్కువ చూపిస్తారు. అలాగే చదువుకునేది కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్, అంటే ఏంటి, గుప్త సబ్జెక్ట్స్, ఒక ఆస్ట్రాలజీ కానీ, లేకపోతే మన న్యూమరాలజీ కానీ, టారో కార్డ్స్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి, మెడిటేషన్ కానీ, ఇలాంటివన్నీ స్పిరిచువల్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఈ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. సో తప్పక ఈ దశలో నడవచ్చు. మీకు నచ్చింది మీరు చేయొచ్చు. మీరు నచ్చిన గోల్ని మీరు సాధించే ఒక సంవత్సరం కింద మీరు తీసుకోవచ్చు అనమాట. అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంది. బయటికి వెళ్ళి తప్పక ఫారిన్ టచ్ వస్తుందన్నాను కదా, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దూరంగా ఉండడం కూడా మనం ఫారిన్ అనే చెప్తూ ఉంటాం. ఫారిన్ అంటే యూఎస్ఏ, యూకే అవ్వక్కర్లేదు, ఏదైనా అవ్వచ్చు. ఇంటి నుంచి దూరంగా ఉండి చదువుకుని దాంట్లో పైకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఉన్నత ఒక యూనివర్సిటీ కానీ, సపోజ్ ఐఐటి కానీ, ఐఎం కానీ, అలాంటివి పై చదువుల్లో చదువుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఉద్యోగులకి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్లో బాగుంటుంది, తప్పక వస్తుంది. వాళ్ళ ఇంటర్వ్యూలో అంతా బాగా మెప్పించి మంచి ఉద్యోగం కానీ, లేకపోతే మంచి శాలరీ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగం పోయి కొంతవరకు బాధపడే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం కొంచెం ఊరట అనేది కలుగుతుంది, అంటే రిలీఫ్ అనేది కలుగుతుంది. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో ఇందాక చెప్పినట్టు కొంత అనుకూల పరిస్థితి అనేది కనిపిస్తోందన్నమాట. అలాగే పిల్లలు చైల్డ్ బర్త్కి కానీ, లేకపోతే ఏంటంటే ఖరీదైన వస్తువులు, ఒక ల్యాండ్ కొనుక్కోవడం కానీ, ఇల్లు నిర్మాణం కానీ చేయడం అనేది కనిపిస్తోందన్నమాట. తప్పక పిల్లలు లేని వాళ్ళందరికీ, కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ అయిన వాళ్ళందరికీ మంచి అనుకూల పరిస్థితి అనే చెప్పాలన్నమాట. అలాగే పెళ్లి కాలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా పెళ్ళయ్యే ఛాన్సెస్ మే తర్వాత కొంతవరకు కనిపిస్తున్నాయి. తప్పక బాగుంటుందని చెప్పాలి. కుంభరాశి వాళ్ళకి జనరల్గా ఈ ఇయర్ అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పవలసి వస్తుందన్నమాట. ఎక్కడ వీళ్ళు జాగ్రత్త పడాలి అంటే తప్పక ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా బాగుంటుంది, కంటిన్యూస్గా అలా బ్యాడ్గాను ఉండదు, కంటిన్యూస్గా గుడ్ పీరియడ్ ఉండదు. సో కొంతవరకు హెల్త్ విషయంలో జాగ్రత్త పడటం, అలాగే ఏంటంటే ఏదైనా తొందరపడి
కొంచెం డెసిషన్ తీసుకోవడం అనేది కొంచెం చూసుకోండి. అలాగే ఏంటంటే పై వాళ్ళతో సన్నిహితంగా ఉండడం అనేది ఒకటి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కాపాడుకోవడం అనేది మీకు సూచన. వీళ్ళు కూడా తప్పక రెమెడియల్ మెషర్స్ చేయాలి. రెమెడియల్ మెషర్స్లో కూడా ఏం చేయాలంటే వీళ్ళు దుర్గాదేవికి కంటిన్యూస్గా ఏ శక్తి రూపంకైనా సరే కంటిన్యూస్గా పూజ చేయడం, నిత్యం పూజ చేయడం మంచిది. అలాగే ఏంటంటే ఒక శనివారం గోవుకి అరటిపండు పెట్టడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటంటే నిండు ముత్తైదుని ఇంటికి పిలిచి కొంచెం పెరుగన్నం పెట్టడం, చక్కెరతో కూడిన పెరుగన్నం పెట్టడం కూడా చాలా మంచిది. అలాగే చక్కెర దానం ఇవ్వడం కూడా చాలా మంచిదన్నమాట. ఎంత దానం ఇవ్వాలని అందరికీ డౌట్లు ఉంటాయి. ఒక 200 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ వరకు మీ తరగతిని బట్టి ఇవ్వండి. ఎవ్రీ సాటర్డే ఇవ్వడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే గురు అనుగ్రహం కూడా మీకు ఉంది కనుక, కుంభరాశి వాళ్ళకి ఉంది కనుక ఇవి చేసుకుంటే ఈ సంవత్సరం అంతా చాలా హ్యాపీగా గడుస్తుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట.